ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ మొదటి వచనంలో నుండి మనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మరి ఈ యొక్క మాటల నుంచి ప్రారంభమయ్యి మరి చివరి వచనంలో మనం గమనించినట్లయితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇశ్రాయేలు యొక్క ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. వారిని వెలుగులోకి నడిపించుటకు, వెలుగులోకి మరి పిలుచుటకు దేవుడు ప్రవక్తను ఇక్కడ ఒక మధ్యవర్తిగా, ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. నిన్ను శాశ్వత శోభాతిశయం, శాశ్వతం అని అంటే ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి శోభాతిశయం, శోభ అతిశయం, ఆ రీతిగా శాశ్వతమైనటువంటి శోభాతిశయముగాను బహుతరములకు సంతోషం. మరి ఈ లోకంలో సంతోషము క్షణం మాత్రమే, కానీ తరతరములకు సంతోష కారణముగా చేసేది. నువ్వు తరతరాలు సంతోషంగా ఉండేదానికి మరి ఆయన నేను చేస్తాడని ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చీకటిలో ఉంటే మరి ఈ సంతోషము దొరకదు. చీకటి సాతాను కార్యాలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. వెలుగు దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క మాటలకు సాదృశ్యంగా ఉంటున్నది. అందుకే నీకు వెలుగు వచ్చినది, లెమ్మో తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉంటున్నావు. నువ్వు చీకటిలో ఉంటున్నావు, అంధకారంలో ఉంటున్నావు. అంధకారంలో ఉంటున్నటువంటి ప్రజలకు మరి ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు ప్రవక్త దేవుని యొక్క సంకల్పం చొప్పున. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డ, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని దేవుని వాగ్దానాలు చేసి ఉంటున్నాడు. శాశ్వతమైనటువంటి సంతోషం, నిత్య సంతోషం, నిత్య ఆనందము ఆయన సన్నిధిలోనే దొరుకుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో అంధకారంలో ఉంటున్నామేమో, మరి సాతాను బంధకాల్లో చిక్కుని ఉంటున్నాము. ఆ యొక్క బంధకాలను విడిపించేదానికి, ఆ సాతాను చేతిలో నుండి తప్పించేదానికి మన దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బహుతరములకు సంతోషముగానే చేసేదనని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. మనం ఆ సంతోషము అనుభవించాలంటే, సంతోషం పొందుకోవాలంటే దేవుని యొద్దకి, దేవుని యొక్క వెలుగులో మనం ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.